ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో రక్తాక్షులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి. ఇప్పుడు ఈ పాట ఎందుకు గుర్తొచ్చిందంటే రీసెంట్గా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. అదేంటంటే ఇప్పుడు కొడుకుతో పాటు మన ఇంటికి వచ్చిన కోడలు కూతురుతో సమానం కదా, వీడు తండ్రితో సమానం. ఇప్పుడు వీడి కూతుర్ని ఒక ఇంటికి పంపించాడు, కూతురు మీద చేయగలుగుతాడా? అలాగే కదా కోడలు పాప మొక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆ కొడుకు భార్యను పెట్టుకుని బతుకుతుంటే కోడల మీద కన్నేసి చాలాసార్లు పంచాయతీ అయినాయి అంట, అన్నీ అయినాయి అంట. అయినా సరే ఆడి ప్రవర్తనలో మార్పు లేదు. కొడుకైనా సరే ఆ రోజు ఆలోచించాల్సింది, పాము పడక కింద మనం ఎందుకు ఉండటం, మనం సపరేట్గా ఉందాం, అవసరమైతే ఇంటి బాధ్యత చూసుకోవాలంటే అమ్మకి డబ్బులు ఇచ్చినా పోనీ ఆమన్నా బతుకుద్ది అనుకుంటే సరిపోయేది. కొడుకు మొండిగా పాపం ఎందుకు ఒక్కనొక్క కొడుకుని నేను వదిలేసాను అంటారని చెప్పి భార్య పిల్లలను పెట్టుకుని ఆ ఇంట్లోనే బతుకుతున్నాడు. వీడు ఆ కొడుకు కోళ్ళ పెళ్లి రోజున నానా యాగి చేసేసి ఎగస్ట్రా చేస్తే అప్పుడు కూడా గొడవలు అయిన తర్వాత కొడుకు బయట నిద్రపోతుంటే వాడిని వెళ్ళి చంపేశాడనమాట కోపంతో. క్షణికావేశంలో నువ్వు నీ కోరికలను అణుచుకోలేక జనాల్లో చండాల పొడి పోయావు, సిగ్గుసారం లేదు, కోడల్ని ఎట్ట చేస్తున్నాడంట అని చెప్పి అక్కడతో నువ్వు ఆగాలి. ఆడేదో పాపం బాధ్యత కోసం పడి ఉంటే కన్న కొడుకునే చంపావు, నువ్వేం మనిషివురా? ఇట్లాంటి దుర్యోధనలు దుశ్శాసనలు నిజంగానే ఈ రోజుల్లో ఈ కాలంలో కూడా ఉన్నారు కాబట్టే లేడీస్కి రక్షణ లేకుండా పోతుంది. తప్పు చేస్తే ఆడైనా మగైనా ఎవరు చేసినా తప్పే అంటారు. ఒకళ్ళని మంచి అనరు, ఒకళ్ళని చెడు అనరు. నీ కూతురుని పెట్టుకుంటావా? అట్లాగే నీ కూతురుతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? కోడలు కూతురుతో సమానం కదా, ఎలా చేయగలిగావు మరి? యూజ్లెస్ ఫెలో. నెల్లు జైల్లో చెప్పుకూడదు తినిపిస్తారు నీకు. కొడుకుని